బిలో 30 years ఎంతమంది ఉన్నారు? యా, మీకు ఈ లయన్స్ క్లబ్ పేరుంది కదా, మాతో పాటు కలిసి తిరగడం మీకు ఇష్టమా? ఆటల్లో పాటల్లో ఇష్టమా? సేవ చేయడానికి ఇష్టమా? అసలు అది ఏంటో, ఆ లయన్స్ క్లబ్ ఏంటో, లియో క్లబ్ ఏంటో ఎవరో చెప్తే బాగుండదు. కాబోయే గవర్నర్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ ఆఫ్ 316B వజ్రపు కోటేశ్వరరావు గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ దిక్సూచి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏంటంటే, అసలు లయన్స్ క్లబ్ ఎలా పుట్టిందో చెప్తాను. 1917 సంవత్సరంలో మెల్విన్ జోన్స్ అనే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఇన్సూరెన్స్ వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఒక క్లబ్ అంటూ లయన్స్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేసి ఈరోజు 220 దేశాల్లో 14,50,000 మంది మెంబర్స్తో విరాజిల్లుతున్న ఏకైక సంస్థ ఇది. ఈ క్లబ్ చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఏంటంటే, వేర్ ఈజ్ ద నీడ్ దేర్ ఈజ్ ఎ లైన్. ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా సరే లైన్ మెంబర్ ఉంటారు. ఈ లయన్స్ క్లబ్ వల్ల విజన్ అని ఎవరికైతే కంటి చూపు మందగిస్తుందో వాళ్ళకి ఆపరేషన్ ఫ్రీగా చేస్తాం. మనకి జగ్గంపేటలో ఒక ఐ హాస్పిటల్ ఉంది, ఎవరు వచ్చినా మనం ఫ్రీగా చేస్తాం, వినాలి. నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది వైజాగ్లో, మనకి క్యాన్సర్ ఎవరికైనా వచ్చినా మనం ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం. అదేవిధంగా ఫీడ్ ది హంగర్, ప్రతిరోజు కూడా చాలామందికి మనం భోజనాలు ఫ్రీగా పెడుతున్నాం మన లయన్స్ క్లబ్ తరఫున. అదేవిధంగా డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్. డయాబెటిక్ అంటే ఐడియా ఉందండి? షుగర్ అంటారు కదా, దాన్ని డయాబెటిక్ అంటాం. ఆ డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మనం ఫ్రీగా ఇస్తాం. అందరికీ ఫ్రీగా ఇవ్వాలి అంటే ఎవరి వల్ల అవ్వదు కనుక మనం లయన్స్ క్లబ్లో చేరడం వల్ల లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మనకి LCIF అనే ఒక ఫండ్ ఉంది. ఎనీ డౌట్? ఒక్కసారి సైలెంట్గా ఉండాలమ్మా బాబు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది. LCIF అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50,000 రూపాయలు కడితే, ఇప్పుడు 83,000 రూపాయలు అయింది. MJF అంటారు. ఆ ఫండ్ అంతా కూడా కలెక్ట్ చేసి దాని మీద వచ్చిన వడ్డీతోటి అందరికీ కూడా ఈ ఐ హాస్పిటల్స్ అని, హుదూద్ తుఫాన్, మన తుఫాన్ వచ్చింది ఆ రోజుల్లో, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ మినిమం మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి ఫుడ్ అని, ఆయిల్ ప్యాకెట్స్ అని అవి కూడా పంచిపెడుతూ అన్ని రకాల డొనేషన్లు ఇస్తూ అందరికీ కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడానికి అక్కడక్కడ మనం డయాలసిస్ సెంటర్స్, లేకపోతే బ్లడ్ బ్యాంక్స్, లేదంటే కొన్ని చోట్ల టాయిలెట్స్ కూడా కడతాం. ఇలాంటివన్నీ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ వీలుగా ఉండటం కోసం ఈ లయనిజం ఉపయోగపడుతుంది. ఇలాంటి సర్వీస్ చేయాలి అంటే ఒక్కరి వల్ల అవ్వదు కనుక ఒక లయన్స్ క్లబ్లో చేరి మనం సర్వీస్ చేయడానికి ఉపయోగపడతాం. ప్రతి ఒక్కళ్ళు 30 ఏళ్ళు దాటిన తర్వాత లైన్ మెంబర్ అవుతారు కనుక 30 ఏళ్ళు లేపు వాళ్ళకి లియో క్లబ్ అని చిన్నపిల్లలకు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా లియో క్లబ్లో చేరి ఒక 10 మందితోటి ఒక క్లబ్ తయారవుతుంది. మీ ప్రిన్సిపాల్స్ తోటి మాట్లాడి లియో క్లబ్ స్టార్ట్ చేసి మేము ఏ సర్వీసుల్లో పార్టిసిపేట్ చేస్తామో దాంతోపాటు మీరు పార్టిసిపేట్ చేసి సర్వీస్ చేయడానికి వీలుంటుంది. మేము ట్రీ ప్లాంటేషన్ చేస్తుంటాం, మొక్కలు పాతుంటాం, చూసారా లేదో లయన్స్ క్లబ్ తరపున. అప్పుడు మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి, జస్ట్ మీరు వచ్చి పార్టిసిపేట్ చేసి దానికి నీళ్లు పోసి దాన్ని పెంచడమే మీ పని. మొక్కలు ఫ్రీగా ఇస్తాం. మీరు కావాల్సిన చోటకి మేమే ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటాం. మీరు మొక్కలకి నీళ్లు పోయించి దాన్ని సాగు చేయడమే మీ పని. ఈ ట్రీ ప్లాంటేషన్తో పాటు కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు పార్టిసిపేట్ చేసి నేషనల్కి, మన జాతికి సర్వీస్ చేస్తారని కోరుతున్నాం. ఇలాంటి మెంబర్షిప్ చేరడానికి మీ కాలేజీల్లో మేము వస్తాం, మీ ప్రిన్సిపల్స్తో మాట్లాడతాం.
లియో క్లబ్లో చేరండి, మెంబర్షిప్ తీసుకోండి. మీ జీవితానికి ఒక డెవలప్మెంట్ ఉంటుంది. ఈ లయన్స్ క్లబ్లో చేరిన మెంబర్స్కి సర్టిఫికేట్ ఉంటుంది. యాజ్ ఏ మెంబర్గా ఒక సర్టిఫికేట్, యూ కెన్ గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ టు యూ. ఈ సర్టిఫికేట్స్ తోటి మీకు ఉద్యోగాల్లో కూడా సమ్ బెనిఫిట్ ఉంటుంది. చాలామంది కూడా మల్టీనేషనల్ కంపెనీల్లో లయన్స్ క్లబ్ మెంబర్ అన్నదానికి మీకు ఒక గుర్తింపు ఇచ్చి దానికి కూడా ఒక పాయింట్ పడుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగానే ఇప్పుడే లియో క్లబ్ మెంబర్గా చేరి, లియో క్లబ్ ఇప్పుడే చేరడం వల్ల మీకు 30 సంవత్సరాలు దాటిన తర్వాత లైన్ మెంబర్ కింద మారుతారు. వాళ్ళకి అడ్మిషన్ ఫీజు ఉండదు. అప్పుడు లైన్ మెంబర్గా చేరినప్పుడు ఈ లైన్ మెంబర్గా చాలా సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ లైన్ మెంబర్గా ఉండి మన సంఘంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు వస్తుంది. నేను యాజ్ ఏ అడ్వకేట్ ఉన్నాను, నాకు గుర్తింపు వస్తుంది ఒక లైన్ మెంబర్ అనగా. అలాగే డాక్టర్స్ ఉంటారు, మన లక్ష్మారెడ్డి గారు ఉన్నారు మాకు, వారు కూడా మన మెంబరే. అలాగే డాక్టర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు. నిన్న రాహుల్ గారు మనకు చెప్పారు, ఆయన ఆడిటర్. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ రంగాల్లో మీకు ఒక గుర్తింపు వచ్చి సొసైటీలో ఒక మంచి పేరు వస్తుంది. కనుక సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ బిజినెస్లు డెవలప్ అవుతాయి. ఒక మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీ అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. పోనీ ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మీకంటూ ఒక లైన్ మెంబర్గా గుర్తింపు ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ప్రజెంట్లీ ఈ టైంలో మీరు లియో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైట్. కనుక ప్రతి ఒక్కళ్ళు లయన్స్ క్లబ్లో చేరి మీరు అందరూ కూడా సర్వీస్ చేస్తారని, అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్లో మేము గోదావరి సెంటీనియల్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఒక పెడుతుంటాం. మీ అందరిలో కూడా ఎకానమికల్గా బ్యాక్ ఉండి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మేము స్కాలర్షిప్స్ ఇస్తుంటాం. మీరు కూడా జూన్ జూలైలో మేము అప్లికేషన్ రిలీజ్ చేస్తుంటాం. మీరు కూడా అప్లై చేస్తే మీకు కూడా ఇస్తాం స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ అన్నిటికీ కూడా చదువుకునే వాళ్ళందరికీ కూడా బాగా చదివే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉంటారు, వాళ్ళకి మేమే కడతాం. ఇలా చాలామంది మా లైన్ మెంబర్లు మీలాంటి స్టూడెంట్స్లో ఎకానమికల్గా బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళకి ప్లస్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో వాళ్ళకి మా లయన్స్ క్లబ్ చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు ఇప్పుడు మా లయన్స్ క్లబ్ అన్నవాళ్ళు ఇప్పుడు మన లయన్స్ క్లబ్ అందాం. మీరందరూ కూడా లయన్స్ క్లబ్లో చేరి మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి మీ జీవితంలో మీరు డెవలప్ అయిన తర్వాత మీరు కూడా కొత్త మెంబర్ని చేర్చి మీరు లైన్ మెంబర్గా డెవలప్ అయిన తర్వాత మీరు కూడా పిల్లలకి రేపు స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇచ్చి ఒక లైన్ మెంబర్గా గుర్తింపు పొంది లైనిజానికి మంచి పేరు తెచ్చుకుంటారని, అదేవిధంగా లయన్స్ క్లబ్లు మన 316B అంటే మన జిల్లాలో 316Bలో నియర్లీ ఒక 70 క్లబ్లు ఉన్నాయండి. 2000 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి క్లబ్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ఉంటారు. ఒక 4 క్లబ్లకు ఒక జెడ్సీ ఉంటారు. 16 క్లబ్లకి ఒక ఆర్సీ ఉంటారు. ఈ ఆర్సీలకి జెడ్సీలు అందరికీ కలిపి గవర్నర్ ఉంటారు. గవర్నర్ 3 ఇయర్స్ ముందు సెకండ్ వీడీజీ, తర్వాత ఫస్ట్ వీడీజీ, తర్వాత గవర్నర్గా వస్తుంటారు. ఈ గవర్నర్లు అందరితోటి మల్టిపుల్ ఒకటి ఉంటుంది మన స్టేట్లో. ఈ మల్టిపుల్లో మంచి మంచి కార్యక్రమాలు జిల్లాలో చేయకంటే ఇంకా ఇక్కడ స్కాలర్షిప్స్ ఇవ్వలేని స్థితిలో ఉంటే మల్టిపుల్ కూడా ఇస్తుంది. ఇలాంటి మల్టిపుల్ కొన్ని కలిపి ఇంటర్నేషనల్ అవుతుంది. మన ఇంటర్నేషనల్ చికాగోలో మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. అది మా అందరికీ కూడా రేపు ఫిబ్రవరిలో మా అందరికీ కూడా గవర్నర్ అయ్యే ముందు మాకు ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా వెళ్ళాను, ఇప్పుడు చికాగో వెళ్తున్నాను, రేపు మెక్సికో వెళ్తాం. మెక్సికో ట్రాన్స్ఫర్ అయ్యి కొంచెం న్యూజెర్సీకి ఏదో వస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి ఇంటర్నేషనల్ మన కన్వెన్షన్స్లో పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారని, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే లైనిజం అనేది మంచి ప్లాట్ఫారం. ఎవరు కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు చేయలేరు. ఈ లైనిజాన్ని ఒక ఆసరాగా తీసుకొని సర్వీస్ ప్రోగ్రాం చేయడానికి జాతికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా తీర్చిదిద్దుకుంటారు. మీ లైఫ్ని కూడా ఈ లైనిజం ద్వారా బాగా డెవలప్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.